మొత్తానికి మనకు కావాల్సిన సినిమా దురంధర్ 2 అయితే వచ్చేసింది మామ. దురంధర్ 2 అయితే ఈ రోజు అయితే చూసేసిన, అటో ఇటో కష్టపడి మొత్తానికి అయితే హిందీలోనే చూసిన. అసలు సినిమా గురించి చెప్పాలంటే ఆదిత్య ధర్, ఈయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా సరిపోదు మామ. అసలు ఏం డైరెక్షన్, ఏం రైటింగ్, నిజంగా చెప్తున్నాను. అప్కమింగ్ రైటర్స్ ఎవరైనా నేను రైటర్ కావాలనుకుంటున్నాను, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది నాకు అనుకునే వాళ్ళు ఈయన సినిమా నుంచి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. దురంధర్ కానీ వేరే ఏ సినిమా అయినా ఈయన సినిమాల నుంచి ఏ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, స్టోరీ ఎలా రాసుకోవాలి, ఎలివేషన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఈయన దగ్గర ఉన్న పాయింట్స్ నోట్ చేసుకుంటే చాలా యూజ్ వస్తాయి అప్కమింగ్ రైటర్స్ కి మాత్రం. చాలా రోజుల తర్వాత ఫుల్ మిల్ సినిమా అనిపించింది నాకైతే. యాక్షన్ సినిమాలు, స్పై సినిమాలు మామూలుగా వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా, కానీ ఇది ఒక స్పెషల్, అంటే ఒక స్పెషల్ అనిపించేలా ఆదిత్య ధర్ గారు తీశారు. ఎక్కడ వెతుకుదామన్న చిన్న మైనస్ కూడా కనిపి, రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, అసలు ఎక్కడ ఎక్కడ చిన్న పాయింట్ కూడా మనకు మిస్టేక్ అనేది దొరకదు. మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఏ సీన్ లో ఎలాంటి సీన్ లో ఎలాంటి మ్యూజిక్ పడాలి అండ్ పర్ఫెక్ట్ బీజిఎం, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. వచ్చినప్పుడే థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి. అసలు సినిమా లెంత్ చాలా ఎక్కువ, కానీ ఎక్కడ కూడా లెంత్ అన్న ఫీలింగ్ రాదు. సీట్ లో మనం స్టక్ అయిపోతాం, అంత బాగుంటుంది సినిమా. నిజం చెప్పాలంటే నేను దురంధర్ 1 థియేటర్ లో చూడలేదు. అసలు దురంధర్ గురించి నాకు ఐడియానే లేదు. నాకు ఒక ఫ్రెండ్, అరే దురంధర్ చూద్దాం చూద్దాం రారా బాగుంటది, ఏదేదో గొప్ప గొప్పగా చెప్తే నేను పట్టించుకోలేదు. వాడు వెళ్ళిపోయి తర్వాత నాకు రివ్యూ చెప్పాడు. తర్వాత సినిమా గురించి తెలుసుకొని నేను సినిమాని ఫోన్లో ఓటీటీలో చూసిన, మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ దురంధర్ 1 థియేటర్లో చూడలేదని రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను. ఇంకోటి, సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ట్విస్ట్ చూసి చెప్తున్నా కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రేంజ్ లో ఉంటుంది ట్విస్ట్. ఇక ఇది నా రివ్యూ. మీకేమనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.